Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బహిరంగ లేఖ రాశారు. ఆ ఉత్తరం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ ఉత్తరంలో తన గోడు వెళ్లబోసుకున్నారు మాజీ మంత్రి రావెల. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా 3 ఏళ్ల పాటు ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం వదిలేసి అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసిన నాపై కొందరు నాయకులు కుమ్మక్కై దుష్ప్రచారం చేశారు. చివరకు నన్ను బలిపశువులు చేశారు. ఇది నన్ను, నా కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా కలిచివేసింది అంటూ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అదే లేఖను ఆయన పత్రికా కార్యాలయాలకు కూడా పంపారు. నేను అంబేద్కర్ భావజాలంతో మంత్రిగా కాలికి బలపం కట్టుకుని మరీ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రజానీకం కోసం పర్యటించి అటు ప్రభుత్వానికి, పార్టీకి ప్రతిష్ట తెచ్చేలా కృషి చేశాను. గతంలో కంటే అనేక నూతన పథకాలు రూపొందించి అమలు చేశాను. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను గత ప్రభుత్వాలు దారిమళ్లిస్తే అటువంటి వాటికి తావు లేకుండా పూర్తి స్థాయిలో ఖర్చు చేశాను. కొందరు టీడీపీ నాయకులు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వక్రీకరించి దుష్ప్రచారం చేశారు. ఇతర నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు కొందరితో కుమ్మక్కై చిన్న చిన్న విభేదాలు సృష్టించి భూతద్దంలో పెట్టి చూపి నా ప్రతిష్టకు భంగం కలిగించారు. జడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ వివాదంలోనూ నాకు సంబంధం లేకపోయినా త్రిసభ్య కమిటీ ముందర నన్ను దోషిగా చేశారు. వట్టి చెరుకూరులో గ్రూపు తగాదాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ వాటికి నన్ను బాధ్యుణ్ణి చేశారు. నాకు నియోజకవర్గంలో పట్టులేదన్న అపవాదు నన్ను కలిచివేసింది. కుట్రాలు కుతంత్రాలు నాకు రావు, తెలియవు. నాకు తెలిసిందల్లా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించడమే. నన్ను, నా పదవిని కాపాడుకోవాల్సిన నియోజకవర్గ ప్రజలు ఈ విషయంలో న్యాయం చేయలేకపోయారని భావిస్తున్నాను. సొంత పార్టీ వాళ్లే స్వార్థపూరిత ధోరణితో కుళ్ళు రాజకీయాలతో నన్ను బలిపశువును చేశారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించాలి. నియోజకవర్గ ప్రజలు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా వివరించాల్సిన అవసరం ఉంది అని రావెల ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. తన కుటుంబంతో వారం రోజుల పాటు విదేశీ యాత్రకు వెళ్తున్నానని, తిరిగి వచ్చేసరికి అన్ని సర్దుకుంటాయని భావిస్తున్నట్టు రావెల చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఆత్మీయులైన నియోజకవర్గ ప్రజలతో మమేకమై మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్తరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి రావెలపై సింపతి ఎదురవుతోంది. ఆయన్ని సరిగా గుర్తించలేదని, చెప్పుడు మాటలు విని చంద్రబాబు నాయుడు ఆయన పదవిని తొలగించారని నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలా ఉత్తరాలు రాయటమేంటని కూడా కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఈ మాత్రం తెలీదా? పూర్తిగా ఎలాంటి విచారణ చేయకుండానే ఉన్న పళంగా పదవుల నుంచి పీకేశారా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడుకు ఇది రెండో ఉత్తరం. పురంధేశ్వరి రాసిన ఉత్తరంతో ఇప్పటికే కంగుదిన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రావెల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.